అందరికీ నమస్కారం. ఇవి తేగలు, తాటి తేగలు. తాటి తేగలు అంటే ఎలా వస్తాయి? తాటికాయలు ముంజు కొట్టితో ముదిరిపోతే టెంక అవుద్ది. దాని నుంచి జ్యూస్ తీసి మనం యాక్చువల్గా అయితే తాటొట్లో వేసుకుంటాం. ఆ టెంకలు మొలిసి భూమిలో ఊరితే తేగ అవుద్ది, వదిలేస్తే మళ్ళీ చెట్టు అయిపోద్ది. అలా తేగలు పాత్ర వేసుకుంటాం మనం యాక్చువల్గా తీసుకోవడానికి వీలుగా. అలాగే తేగ ఎంత లావు ఊరితే అంత బాగుంటుంది అనమాట. అండి అయితే తేగలు అంటే యాక్చువల్గా చాలామందికి తేగ తినడం రాదు. మా మేమ రాజనగరం ఉండేవారు, అక్కడికి వచ్చేవాడు. రాజనగరం తేగలు ఫేమస్. అయితే మా ఫ్రెండ్ వాడు తేగ పట్టుకు ఇచ్చాడు. ఇస్తే నేను ఏదో పెట్టి నవిలేశాను. అంటే అన్నాడు, అలా కాదండి, లోపల చందమామ ఉంటుందండి, పై తొక్క తీయాలండి అని చెప్పాడు అనమాట. అంటే మనకు తెలియదు, ఏదో చెరుకు ముక్కదని తెలియదు నేను. అలాంటి చాలామంది ఇప్పటికి కూడా చాలామంది పిల్లలకి తేగ తెలీదు, తేగ తినము తెలీదు. ఇప్పుడు మనం తింటున్న తేగ తెలిసిన వాళ్ళు కూడా అసలు తేగ ఎలా కాల్చుకోవాలో తెలియదు. తేగలో యాక్చువల్గా ఏంటంటే తేగల పాత్రను తీసిన తర్వాత ఇది మొదలు కట్ చేసి చివరి కట్ చేసి ఈ తేగల్ని ఇలా తంపటి. తేగలు ఎప్పుడు ఉడకబెట్టడం అవి కాదు, అంటే మనం ఏం గతిలాగా చేసుకుంటున్నాం కానీ ఉడకబెట్టుకోవడం అవి. అసలు ఏంటంటే తేగలు తంపడెడతారు. తంపడ ఎలా పెడతారు? కొండలో కింద కొంచెం గడ్డి వేసి తేగలు కొండ నిండా కూరతారు. చూసారా? అలా గట్టి టైట్ కూరేసి కొండ బోర్లించి గడ్డి అయితే చెత్త మనం పొలంలో కంది చేను ఎండిపోయింది ఉంటుంది కదా, అలాంటి వాటితో కొంచెం మంటెట్టి కొద్దిగా వేయాలి. ఒకేసారి మంటెట్టి మాడిపోతాయి. అలా వేసి అంటే మంచి కమ్మటి వాసన వస్తుంది లోపల నుంచి. ఆ వాసన బట్టి తెలిసిపోతుంటాయి కాల్చేవాడికి. ఆ వాసన బట్టి తేగ సరి కాలిందో ఉడికిందో తెలిసిపోద్ది అనమాట. అలా ఉడికిన తర్వాత ఆ తేగను తీసి మంచులో పెట్టాలి. 3 రోజులు మంచులో ఉండాలన్నమాట. 3 రోజులు మంచులో ఉంటే అప్పుడు తేగ వాతం చేయదు. అందరికీ భయం ఏంటి, తేగ తింటే అమ్మ వాతం కాళ్ళు ఓడిపోతాయి అంటారు. కాకపోతే ఏంటంటే తంపటెట్టిన తేగల్ని 3 రోజులు మంచులో పెట్టాలి. మంచు పడాలి, అప్పుడు తినాలి. అప్పుడు నెల దాకా తినచ్చు, నెల రోజుల దాకా తేగ తినచ్చు, ఏం పడవదు, బాగుంటుంది. అలా తేగ తింటే ఏమో తెలుసా, ముందు పెద్ద పేగులన్నీ శుభ్రం అయిపోతాయి. ఎప్పుడైతే పెద్ద పేగులను శుభ్రం చేస్తున్నామో సగం జబ్బులు రావు, సగం జబ్బులు ఉన్నైపోతాయి, మోషన్ ఫ్రీ అవుతుంది. 2 క్యాన్సర్ మొదటి స్టేజ్లో ఆపేయచ్చు అనమాట. క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లో ఇలాంటి తేగలు తింటే ఆ స్టేజ్ నుంచి ఆపేయచ్చు అనమాట. పెరగకుండా సెకండ్ స్టేజ్కి వెళ్ళకుండా ఆపేయచ్చు. అంతకన్నా ముఖ్యం ఏంటంటే తేగలు కరెక్ట్గా ఈ సీజన్లో మనం కనీసం 4-5 తేగలను ఇలాంటివి అంటే తంపటెట్టి మంచులో పెట్టి 3 రోజుల తర్వాత తేగలు మనం కనీసం సంవత్సరం 3-4 తిన్నాం అనుకోండి, క్యాన్సర్ లాంటి జబ్బులు రాకుండా ఉంటాయి. అంత ఉపయోగం అనమాట. ఇంకోటి, తేగ తింటే బరువు తగ్గుతారండి. చాలామంది అదే సమస్య. ఇప్పుడు అందరం రుబ్బు రోళ్ళు మానేసి మనం రుబ్బు రోళ్ళు అయిపోయాం, అంతే కదా. రుబ్బు రోళ్ళు తిరగలు మానేసి రుబ్బు రోళ్ళు అయిపోయాం మనం. మానేయడం వల్ల రుబ్బు రోళ్ళ నుంచే బాగున్నాం. అలా ఏంటంటే బరువు తగ్గుతాం అన్నమాట. బరువు తగ్గడానికి ఒక ఫార్ములా ఉంది. ఎలా తెలుసా? మనం మామిడికాయ ముక్కలు ఏం చేస్తాం, ఉప్పు కారం తింటామా? అలాగే ఈ తేగలో ఇంత ముక్కలు కట్ చేసి మనం పీస్ తీసి ఇంత ముక్కలు ఇస్తాం కదా, తీసి ఆ ముక్కల్ని మిరియం పొడి ఉప్పు మిరియం పొడి కారం బదులు వేసి కొంచెం అద్దుకుని తిన్నాం అనుకోండి, రోజుకు తేగ ఓ 40 రోజులు తింటే ఓ 4 కిలో 5 కిలో తగ్గిపోతారు బరువు. ఒళ్ళు బరువు తగ్గిపోతారు, కీళ్ళ నొప్పి తగ్గుతాయి. పొట్ట తగ్గాలంటే రేపు తినాలి. ఒళ్ళు తగ్గడం అంటే బాడీ ఎంత తగ్గి పొట్ట ఉండిపోవడం కాదండి, మొత్తం పైనుంచి కిందాక తగ్గిస్తుంది. అలా ఏంటంటే తేగ వల్ల అన్ని ఉపయోగాలు. ఇంకోటి, షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి. షుగర్ అంతగా ఉంది కదా, ఇది తేగ తింటే షుగర్ మందులు పెద్ద వేసుకోక్కర్లేదు, షుగర్ బ్యాలెన్స్ అవుతుంది. అలా ఇది కూడా ఎముకలకు బలం. తేగ ఎముకలు కూడా బలం. తేగ తింటే క్యాన్సర్ రాదు. క్యాన్సర్ రావు తేగ తింటే కరెక్ట్గాని. మనం సరైన తేగ తింటే కూడా క్యాన్సర్ వస్తున్నాయి. అంటే మీరు తేగలు తిన్నాం అనుకుంటున్నారు, తేగని ఎలా కాల్చాలి ఎవరికని పని చేయదు, ఫీజు కూడా వేస్తుంది. అంటే క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. ఇప్పుడు అందరికీ క్యాన్సర్ కదా, ప్రతి ఇంట్లోనే క్యాన్సర్ ప్రాబ్లం. తేగ తినాలంటే ఎలా పడితే అది తినకూడదు. తేగ తీస్తే తొక్క వస్తుంది. పచ్చి తేగ అనుకోండి, కాల్చిన చూపిన తర్వాత ఇలా తీసిన తర్వాత తొక్క తీసాం, మళ్ళీ లోపల ఇంకో పొర ఉంటుంది, ఈ పొర తీసేయాలి. ఇది అయిపోయిన తర్వాత
చూడండి ఇలా గీత ఉంది మధ్యలో, ఇలా తీస్తే కరెక్ట్గా 2 బద్దలు అవుద్ది. 2 బద్దలు అయితే లోపల చందమామ అని ఉంటుంది, దాన్ని దొంగోడు అని కూడా ఉంటుంది, దాన్ని దొంగోడు అంటారు. ఇగో దీన్ని దొంగోడు అంటారు అనమాట, ఇది చందమామ అంటారు. ఇది తీసేయాలన్నమాట, ఇది తీసేసి అప్పుడు తినాలి. అది మళ్ళీ తినకూడదు, తింటే వాతం చేస్తుంది. అంటే నెక్స్ట్ పిల్లలకి తెలియదు, తేగలే తెలియదు. తేగ తినడానికి ఏమవుతుంది, తేగ తిన్నా కూడా ఒక కళే అలా అన్నమాట. ఓకే, నమస్కారం. అందుకే ఉందండి, డాక్టర్ గారు మాత్రం మంచివారండి. ముందర ఫస్ట్ అందరూ ఆప్యాయతగా చూస్తారు, భోజనం లేకుండా పంపించరు. భోజనాలు మాత్రం బాగున్నాయండి. భోజనం కాడ మందులు కాడ తిరగలేదండి, వేసుకున్న మంత్ మాత్రం పనిచేస్తుంది. అదే ఆరోగ్యాలు బాగున్నాయి. ముందర భోజనం మాత్రం పెట్టి పంపిస్తారు. డాక్టర్ గారికి నమస్కారం అండి. మాది రాజమండ్రి అండి, రాజమండ్రి దగ్గర బొమ్మూరు. ఇక్కడ వసతి అయితే చాలా బాగుంది. భోజనాలు కానీ, టిఫిన్లు కానీ, టీ కానీ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. అలాగే ట్రీట్మెంట్ కూడా బాగుందండి, చాలా బాగుంది. వాళ్ళ భోజనం సాంబార్ అండి, మజ్జిగ, అరటికాయని ఇంకోటి అరటికాయ కూర అండి. చాలా బాగున్నాయండి ఐటమ్స్ అయితే. ఇంటికాడ కన్నా బాగుందండి, వెరైటీగా టేస్టీగా ఉంది. ఇక్కడ ఏదో భోజనానికి వచ్చినట్టు ఫీల్ అవుతున్నాం మేమైతే. మరి నలజంగ దగ్గర మా చూడవరం అండి, మా ఆయన గారికి నడుము నొప్పానండి, చేపించుకుంటాకు వచ్చి భోజనం చేసాను. బాగున్నాయండి, అన్నీ బాగున్నాయండి. బాగుంది, చాలా బాగుంది. ఈరోజు అండి అరటికాయ కూర అండి, సాంబార్ అండి, మజ్జిగ అండి. లేదండి, ఇది ఫస్ట్ టైం. మార్నింగ్ టిఫిన్ చేసామండి, ఉప్మా అండి, బాగుంది.